బుద్ధులుండాలే కానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బతికి బట్టకొట్టొచ్చు అంటారు. ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి రెప్పపాటులో మృత్యువును తప్పించుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు చక్రాల కింద నలిగిపోకుండా ప్రాణాలతో బయటపడింది. కేరళ కొరికోడ్లోని కొడియతూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి ఆటో దిగి ఒక్కసారిగా రోడ్డుపైకి పరిగెత్తింది. ఆ విజయం మీరు చూస్తున్నారు. ఆటో దిగిన వెంటనే కూడా రోడ్డు మధ్యలోకి ఆ చిన్నారి పరిగెత్తింది. అనంతరం కూడా అటువైపుగా వస్తున్న బస్సు డ్రైవర్ గమనించుకోవడం, తన సమయస్ఫూర్తితో బస్సు ఆపడం కారణంగా పాప ఇటు బస్సు చక్రాల కింద పడకుండా ఒక పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే ఆ పాపను సైతం ఎవరు అక్కడ చూసుకోవడం లేదా, ఆ పాప అసలు అక్కడ ఏం చేస్తోంది అనే కోణంలో సైతం ప్రెసెంట్ ఇటు విచారణ అయితే చేస్తున్నారు. అసలు సడన్ గా కూడా బస్సు కరెక్ట్ గా అక్కడ స్పాట్ లో ఆగడం కారణంగానే ప్రెసెంట్ పాప ప్రాణాలతో బయటపడిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రోడ్డు మీదకి పరిగెత్తడం స్టార్ట్ చేసింది పాప. అటు నుండి వస్తున్న బస్సు కంట్రోల్ చేసుకొని కాస్త రైట్ సైడ్ కి వెళ్ళటం, అనంతరం కూడా బ్రేక్ వేయడం కారణంగా బస్సు చక్రాల కింద పాప పడి నలిగిపోకుండా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అదే టైంలో అటువైపుగా ఒక బస్సు అయితే దూసుకొచ్చింది. అయితే పాప పరిగెత్తుకొస్తున్న విషయం గ్రహించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపారు. బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పించారు. దీనికి సంబంధించిన విజువల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిన్నారి ప్రాణం కాపాడిన డ్రైవర్ పై ప్రశంసలు అయితే వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా చిన్నారిని ఇట్లా రోడ్డు మీద వదిలేసిన వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రోడ్ల మీద ప్రతిసారి కూడా లక్ బాగుండదు, ఇలానే ప్రతిసారి జరుగుతుందని కూడా మనం అనుకోకూడదు. కాబట్టి పిల్లలని జాగ్రత్తగా పెట్టుకోవడం, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సిచ్యువేషన్ మనం ఇది ఎన్నోసార్లు చూస్తా ఉన్నాం. అంతకు ముందు కూడా ఒక బాలుడు అలానే సడన్ గా కూడా బైక్ దిగి పరిగెడుతూ లారీ అటుగా వస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ చూసాము. ప్రెసెంట్ ఇది ఒక పాపకి సంబంధించి కేరళలో చోటు చేసుకున్న విజువల్ మనం చూస్తున్నాము. అయితే తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన గార్డియన్స్ కానీ పిల్లలతో రోడ్ల మీద ఉన్నప్పుడు వాళ్ళ జాగ్రత్త సైతం చూసుకోవాలి. ప్రతిసారి కూడా ఇట్లా వెహికల్స్ కంట్రోల్ అవుతాయా లేదా అనేది మనం క్లారిటీగా చెప్పలేం. కాబట్టి ఎప్పుడైతే పిల్లలతో మనం ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ గార్డియన్స్ ఉంటూ ఉంటారు. లేకపోతే చాలా సార్లు పిల్లల్ని రోడ్ల మీద ఆడుకోవడానికి వదిలేస్తూ ఉంటారు. సో రోడ్ల మీద వాహనాలు ఎలా పడితే అలా వస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఇట్లా కంట్రోల్ అవ్వవు. కాబట్టి పిల్లల్ని రోడ్ల మీద వదిలినప్పుడు, రోడ్ల మీద పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు పిల్లల జాగ్రత్త సైతం చూసుకోవాలి.